నీ కొడుకు ఓట్లేసిన నాయన నువ్వు ఉండాలే బాగుంటది అనుకున్నాం కానీ ఇంతనేమో నాయన నా కొడుకు తప్పు కాదు మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి ఓనర్స్ తప్ప నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప నీది న్యాయమా చెప్పు అవును రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు రెండుకున్నాం కదా మేము మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది ఒక్క 2 నెలలు టైం అడుగుతున్నాం 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్లు పోసుకుందయ్యా నా కోడలు నీ గురిక తెలుసు అన్న వంశం అంటే ఏంటి అనేది పిల్లలు అంటే ఏంటని మేము ఎంత కష్టపడ్డా మమ్మల్ని ఇంట్లో తగలబెట్టేయండి ఒక రోజు ఎప్పటికైనా సచ్చేదే ఒక రోజు ఇంట్లో తగలబెట్టేయండి నన్ను ఈ కొట్లాటలు ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి ఒక రోజు తగలబెట్టేయండి ప్రాణం మీద నాకు ఆశ లేదు ఎప్పటికైనా సచ్చేదే ఇంకేం చూస్తాము నా సామాన్ పోయే వరకు నేను నా కొడుకు ప్రతి కష్టం నా సామాన్లు పోయినాక కూలగొట్టుకోండి ఏమైనా చేసుకోండి సామాన్లు పోతాయి మా సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి సామాన్లు పోయే వరకు నేను కూలగొట్టండి నా సామాన్లు నాకు కావాలి నా కొడుకుది ప్రతిదీ కష్టము ఈ ప్లేస్ అంటే నాది కాదు ప్లేస్ నాది కాదు నా కొడుకు 2 తీసుకున్నాను సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి నా కొడుకు అయితే అదృష్టం గుంజుకోలేరు నా కొడుకు ఇంకా డబల్ కడతాడు నేను రాసిస్తున్నాను వద్దు ఎవడు కూడా కొడతాడు దీంట్లో వండుకుంటా ఏ పోలీసు వాడు కొడతాడో కొట్టండి దీంట్లో వండుకుంటా నా సామాన్ పోయే వరకు నా కొడుకు ప్రతి కష్టం నా సామాన్లు పోయినాక కూలగొట్టుకొని ఏమైనా చేసుకోండి సామాన్లు పోతాయి మా సామాన్లు పోయినాక